अल्लाह को आइंदा साल आपकी अल्लाह मती पति आने की तौफीक अता फरमाए। या मेरे नागुर वाले सरकार, या मेरे शाहुल अमी सरकार अल्लाह जल्दी हाथ बंद देना दुआ करे दर గడ్డ మీద ఎగరాలిన జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా పోరాడి గెలిచేటి ఎదురులేని కింగురా. గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కరెక్ట్గా సంవత్సరం కిందట మీ గ్రామానికి విచ్చేశాను. మీ బిడ్డగా, మీ ప్రాంతవాసిగా, పల్లెటూరు చెందిన వ్యక్తిగా, వ్యవసాయం తెలిసిన వ్యక్తిగా, కష్టాలు నష్టాలు బాధలు అనుభవించిన వ్యక్తిగా నాకు ఒక అవకాశం కల్పించండి. కావలిని కాపు కాసుకుంటాను. నాకు ఒక అవకాశం కల్పించండి. ఈ కావలిని బాగు చేసేదానికి మీతో పాటు కలిసి నడుస్తానని చెప్పి మీ అందరినీ కూడా ఇదే స్టేజ్ మీద కోరాను. మీరందరూ కూడా నన్ను మీ ఇంటి బిడ్డలాగే ఆశీర్వదించారు. నాకు ఎనలేని మెజార్టీని ఇచ్చారు. నాకు ఒక ఆనందాన్ని ఇచ్చి నన్ను ఎమ్మెల్యేని చేశారు. అందుకే సందర్భంగా మళ్ళా మీతో కలవాలి, మీతో మమేకం కావాలి, మీతో రోజుసేపు మాట్లాడాలి. ఆనమడుగుని ఒకనాడు ఈ ఖాదర్ నాగూర్ బాబావళి ఉత్సవానికి వచ్చినప్పుడు ఈ గ్రామం గురించి చెప్పాను. ఎనలేని కీర్తి ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఎవ్రీ ఇయర్ కూడా ఈ గ్రామంలో నేను ఉత్సవానికి వస్తానని కూడా చెప్పాను. అదే ధర్మంలో ఈరోజు కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఈ ఊరితో ఒక కొత్త బంధం కూడా మాకందరికి కూడా ఏర్పడబోతుంది. అది తొందరలో కూడా అందరికి కూడా నెరవేరుతుందని కూడా ఆశిస్తున్నా. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఈ గ్రామంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా కలిసి ఈరోజు ముస్లిం సోదరులు చేసుకునే పండుగకి అందరూ కూడా స్వాగతిస్తున్నారు. కులాల్ని మతాల్ని పక్కన పెట్టి అందరూ కూడా ఈ నాగూర్ బాబావళి ఆశీస్సుల కోసం ఈ దర్గాను దర్శించడం, ఆ నాగూర్ బాబావళి దీవెనలు తీసుకోవటం అందరం కూడా ఆనవాయితీగా ఉంది. నేను కూడా ఒక పల్లె ప్రాంతంలోనే పుట్టినటువంటి వ్యక్తిని. బ్రాహ్మణకాక అగ్రహారం గ్రామంలో పుట్టాను. మా ఇంటి పక్కనే మసీద్ ఉంది. మా ఇంటి పక్కనే నమాజ్ చేసేటువంటి మసీద్ ప్రాంతం ఉంది. నిరంతరం కూడా నాకు ముస్లిం సోదరులతో ఎనలేని బంధం ఉంది. నా రాజకీయ భవిష్యత్తుకు ఓనామాలు దిద్దింది ముస్లింల సోదరుల ఒడిలో అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా.